ఈ రెండు అంశాల మీద మీరైతే ఏం చెప్పాలి? ముందుగా రవి ప్యానల్ మిత్రులకు, యోయో టీవీ వీక్షకులకు, ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు మూసీ అన్న దాని మీద ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు దాంట్లో వ్యతిరేకతనే ఎక్కువ ఉంటుంది. అవును, ముందుకు పోవాలంటే కాళ్ళల్లో కట్టెలు పెట్టే రకం ఉంటుంది అన్నట్టు ఎప్పుడే కానీ. అది ఒక ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు దాంట్లో మంచి ఏంది, చెడు ఏంది అన్నది, అవసరం లేనిది ఏందన్నది దాని మీద పోవాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ బ్యూటిఫికేషన్ చేయడం అది చాలా మంచి, ఏదైతే మంచి పరిణామం, మంచి, అందరు దాన్ని స్వాగతించాలి. ఇవాళ మూసీ నాశనం అయింది ఎప్పుడైతే ఉందో, తెలంగాణ అయిన తర్వాతనే నాశనం అయింది మూసీ. ఎందుకంటే అందులో పవర్ కనెక్షన్స్, రోడ్స్, వాటర్ కనెక్షన్స్, ట్యాక్స్, డోర్ నెంబర్స్ ఎవరు ఇచ్చారన్నది చరిత్ర చెప్తుంది కదా. ఇప్పుడు రికార్డు, పబ్లిక్ డొమైన్ రికార్డు చెప్తుంది. దానికి కారణం ఎవరు? తెలంగాణ వచ్చినాక మూసీని కాపాడుకోవాల్సింది పోయి, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు లేదు అంత లేదు, అది లేదు. మీరు రికార్డు చెప్తాను, నేను ఏమంటున్నా, నీ పవర్ ఎలక్ట్రిక్ మీటర్లు చెప్తాయి ఎప్పుడు ఇచ్చింది అన్నది రికార్డు, వాటర్ సప్లై చెప్తుంది ఎప్పుడు ఇచ్చిన రికార్డు, డోర్ నెంబర్ చెప్తుంది ఎప్పుడు ఇచ్చిన రికార్డు, రోడ్ లేషన్ చెప్తుంది ఎప్పుడు ఇచ్చిన రికార్డు, స్ట్రీట్ లైట్లు చెప్తే ఎప్పుడు ఇచ్చిన రికార్డు. దీన్ని ఎవరు ఇచ్చారు అన్నది మొట్టమొదట ఏ గవర్నమెంట్కి అయినా ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ప్రజాప్రభుత్వం ఏమైందంటే స్వార్థ రాజకీయాలకే మొత్తం తెరలేపింది. ఎప్పుడైతే ఉందో 77 చెన్నారెడ్డి తర్వాత మొత్తం రాష్ట్రం నాశనాలకు వచ్చినాయి. తెలంగాణ ఏదైతే ఉందో ఒకటి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర అన్నది మొత్తం దోపరికాలే. ఇంతగానము మొత్తం బరిదెగిచ్చి దోషే రాష్ట్రాలు ఎక్కడ లల్లు యాదవ్ ఒకటి ఉంటే బీహార్లో మనకంటే అది అంత దుర్మార్గపు. ఒకప్పుడు రాజేంద్ర ప్రసాద్ మంచి బీహారు మంచి ఏదైతే ఉందో ఉద్యమాలకు పూరిటిగడ్డ ఏదైతే ఉందో, అప్పుడు ఎవడు షేర్షా సూరి చచ్చిపోయింది కూడా అక్కడ ససారం కోట పీల్చే దాంట్లోనే వాడు పేలుడు మనతో చచ్చిపోయాడు. అయితే ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ టేకప్ చేయడంలో తప్పలేదు. ఇక్కడ ఒకటి ఏదైతే ఉందో మూసీలా రివర్ ఫ్రంట్లో ఏం పెట్టారంటే ఇప్పుడు దాదాపు 150,000 కోట్లు ఎస్టిమేషన్లో పెడితే అందులో 55 కిలోమీటర్లు క్లీన్ చేస్తాన్న దాని మీద ఇక్కడ ఒక 4,100 కోట్లు ఆల్రెడీ ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. 5,100 కోట్లల్లో 5,600 కోట్లల్లో 4,100 వాళ్ళు బ్యాంక్ లోన్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. దానిలో ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు ఒక 5 జోన్లు చేసిర్రు. జోన్ 1 ఏంటంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, బాపుఘాట్ వరకు. జోన్ 2 బాపుఘాట్ నుంచి ఓల్డ్ సిటీ ఏరియా వరకు. జోన్ 3 ఓల్డ్ సిటీ నుంచి చవర్ఘాట్ వరకు. జోన్ 4 చవర్ఘాట్ నుంచి నాగోల్ వరకు. జోన్ 5 నాగోల్ నుంచి గౌరెల్లి దాకా. ఫేజ్ 1లో 20 నుంచి 21 కిలోమీటర్లు అన్నారు. ఎస్టిమేటెడ్ కాస్ట్ ఏదైతే ఉందో 5,500 నుంచి 5,600 కోట్లు. ఇలా ఏడీబీ 4,100 కోట్లు ఇవ్వడానికి రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మొత్తంలో ఏదైతే నెక్స్ట్ 14,000 కోట్ల దాని మీద టోటల్ 1.5 లాక్ దాని మీద వచ్చారు. ఇక్కడ 1908లో సెప్టెంబర్ 28-29 నాడు 17 ఇంచుల వాన పడ్డది 36 గంటల్లో. దాంట్లో దాదాపు 50,000 మంది చచ్చిపోయారు. 80,000 ఇల్లు కొట్టుక పీకినాయి. అప్పుడు మనకు చరిత్ర చెప్తున్నది, మనం చెప్పేది కాదు కదా, రికార్డు ఉన్నది కదా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్. ఇటువంటి దాని మీద బ్రిడ్జులు డ్యామేజ్ అయినాయి. అఫ్జల్ బ్రిడ్జ్, మూసా ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు ముస్లిం జంగ్ బ్రిడ్జ్, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడే 1920లో ఉస్మాన్ సాగర్ కట్టిండు. 1908 1920లో ఉస్మాన్ సాగర్. అప్పుడు డబ్బులు అన్నది కాదు కదా. తర్వాత 1927లో హిమాయత్ సాగర్ కట్టిండు నిజాం. అది ఏదైతే ఉందో ఈ రకంగా వీళ్ళు చేసిన దాంట్లో తప్పన్నదేం లేదు. కాకపోతే దానికి ఒక సిస్టమ్ ఫాలో కావాలి. ఎట్లా అంటే ఫస్ట్ సర్వే చేపియాలి. సర్వేలా బిలో పావర్టీ ఎవరున్నారు, ఎబో పావర్టీ ఎవరున్నారు, ఎంక్రోచ్మెంట్ ఎట్లా వచ్చింది, వాళ్ళ అధికారుల మీద చర్య తీసుకోవాలి. గాడిదలా కాస్తారా వాళ్ళు? డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నది, ఇరిగేషను, జిహెచ్ఎంసీ ఏం చేస్తున్నది, ఎవడు వాడు వంగుమంటే వంగాలి, ఎవడు అంటే వానికి పర్మిషన్ ఇస్తారా? బోలెడు పర్మిషన్లు ఇచ్చారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో కోర్టు కేసులు ఉన్నాక బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వకూడదు. ఎకరాలకు ఇచ్చారు. ఇప్పుడు బిల్డర్లు కొన్నోని గతి ఏందన్నది మీకు ఒక్కనికన్నా ఉన్నదా? కాదు సార్, ఇప్పుడు నిజంగానే కొన్నోడు అమ్మినోడు బాగానే ఉన్నాడు. అల్టిమేట్ గా కొన్నోడు పోతాడు. అల్టిమేట్ గా టైల్ ఎండ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కది ఎంత చరిత్ర తీస్తేందంటే కరప్షన్ విపరీతంగా పెరిగిపోయింది. దానికి ఏదన్నా ఉంటే వాడు ఆస్తి పంచి ఇచ్చినట్టున్నది ఒక్కొక్కది. ఆ రకంగా ఈ రకంగా పెట్టడంలో తప్పలేదు. పెట్టిన దాంట్లో రేవంత్ రెడ్డి పొడుతున్నాడు. అయితే దాన్ని స్వాగతించాలి ఎవరే కానీ. కాకపోతే దీనికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. సర్వే చేసి ఎంతమంది ఉన్నారు, దాని మొదలు రివర్ బెడ్ ఎంత, దాని బఫర్ జోన్ ఎంత చేసిన తర్వాత రికార్డ్ తయారు చేసినాక వాళ్ళకు వీకర్ సెక్షన్కు ఎంత
జాగా అవసరం ఉంటుంది. ప్లానింగ్ ఎక్కడ చేయాలి? ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, ప్లానింగ్ చేయాలంటే ఇప్పుడు రావిరాలే 800 ఎకరాలు ఉన్నది గవర్నమెంట్ ల్యాండ్. కొంగర కాలంలో వక్ఫ్ ల్యాండ్ 800 ఎకరాలు, 1600 ఎకరాలు ఉన్నది కదా. ఆయన కుంట్లూరు అటు సైడ్ ఉన్నది మొత్తం. దాన్ని ఏమంటారు ఇంకా అటు సైడ్ రంగారెడ్డి బార్డర్కు ఉన్నది. తర్వాత ఇక్కడ దాచారం అటు సైడ్ ఉన్నది, గట్కేశ్వర్ సైడ్ ఉన్నది. వీళ్ళు ఏంటంటే మొదలు రిహాబిలిటేషన్ చేయాలి. వీళ్ళు తెలిసో తెలియకనో కొన్నారు, ప్రభుత్వ అధికారులే వాళ్ళకి అన్ని విధాలా సహకరించారు. కాకపోతే ప్రభుత్వ అధినేతలు కూడా వాళ్ళను వంగబెట్టి పని చేయించారు. వీళ్ళందరినీ చేయాలంటే మొదలు వీళ్ళకు రిహాబిలిటేషన్ చేయాల్సిన పరిస్థితి ఉన్నది. దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలి, ఎట్లా ఏందన్నది ఇవ్వాలి. ఇక్కడ గవర్నమెంట్ కమర్షియల్ థింకింగ్ తప్ప వెల్ఫేర్ పరంగా నా బీఆర్ఎస్ ఆలోచిస్తలేదు, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆలోచిస్తలేదు. ఇక్కడ ఏదైతే ఉందో దీంట్లో ఇదొకటి. ఫార్మా కాడికి పోతా అంటే ఫార్మా అంత దరిద్రమైన ఇండస్ట్రీ భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉండదు. అమెరికా వాడు ఎందుకు మన ఇండియన్ డ్రగ్స్ ఎందుకు ఇంపోర్ట్ చేసుకుంటాడు? మనం వాడు పొల్యూషన్ ఉండదు, వాడు జనాలు చావని. ఇక్కడ మన దొంగలు, నేను 4 నెలలు చేసిన జినారం తహసీల్దార్ 1994లో బిఫోర్ ఎలక్షన్ జిన్నార్ 4 నెలలు చేస్తే అక్కడ పాపం ప్రజల ఘోష నేను చెప్తా కదా, గడ్డ పోతారము జిన్నారం అవన్నీ పోతుంటే పశువులు మనుషులు భూమిలో పొలం దున్ని కాళ్ళు దిగితే చర్మం ఊసిపోయేంత కెమికల్స్ రిలీజ్ చేశారు. నేను 4 నెలల పొట్టు ఇండస్ట్రీస్ అని సీజ్ చేసిన. ఇక మంట అని ఇక అప్పుడు ఏదైతే ఉందో మన ఎన్టీ రామారావు గవర్నమెంట్, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే 89-94లో విజయభాస్కర్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు, అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ చేంజ్ కాగానే గవర్నమెంట్ చేంజ్ కాగానే నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ అయినా అడికెళ్ళి పోయినా. అయితే ఎందుకంటే పనిచేసే అధికారులను వీళ్ళు పనిచేయనియారు, కాళ్ళలో కట్టెలు పెడతారు, చేతులు కట్టేస్తారు. ఇది ఏంటంటే భయంకరంగా ఫార్మా వచ్చిందంటే గ్రౌండ్ వాటర్ మొత్తం నాశనం. ఇప్పుడు సిరీస్ ల్యాబ్ ఉన్నప్పుడు సరూర్ నగర్ లా ఎంత నాశనం అయింది ఉందా? వాళ్ళు ఎందుకు ఇది ఎక్కడ పెట్టాలి, తీసుకుపోయి తారేడార్లే పెట్టాలి, మన తారేడార్లే పెట్టాలి రాజస్థాన్లో. ఫార్మా కంపెనీస్ అన్ని అక్కడ డిజార్ట్ ఏరియాలో పెడితే పొల్యూషన్ వస్తా సస్తా ప్రొడక్షన్ ఉండాలి. ఎంతసేపు ఫార్మా కంపెనీస్ ఎంత అగాధం, ఇప్పుడు 1000 కోట్ల అధికారం ఎక్కడ వచ్చింది? రెడ్డి ల్యాబ్స్ వీళ్ళందరూ ఎక్కడికి వస్తున్నాయి పైసలు? అరబిందో, రెడ్డి ల్యాబ్స్, ఆరిస్టో, బిరిస్టో మొత్తం ఫార్మా కంపెనీస్. ఇవన్నీ ఏదైతే ఉందో ప్రజలు చచ్చిపోయినా సరే వాళ్ళకు బెనిఫిట్ కావాలి, ఆ పద్ధతి ప్రకారం ఉన్నారు. అటువంటి అప్పుడు ఫార్మాది ఏదైతే ఫార్మాసిటీ పెట్టకూడదు, దాన్ని డిస్లొకేట్ చేయాల్సిందే. ఏదైతే ఉందో ఫార్మా అనేది ఇప్పుడు మహారాష్ట్రలో ఎక్కడో సిటీ కాదు, చాలా దూరంలో పెడతారు వాళ్ళు ఇండస్ట్రియల్ ఏరియాలో. ఈవెన్ తాలూకా లెవెల్ చుట్టుపక్కలే ఉన్నాయి కదా అన్నీ. నేను అదే అంటున్నా కదా, ఫార్మా పొల్యూషన్ ఏదైతే ఉందో దానికి మనకి ఇక్కడ ఇప్పుడు ఆహారం కూడా కల్తీ అయిపోతుంది. ఎల్లిగడ్డ అల్లంలో టైటానియం ఆక్సైడ్ వేసి యాపిల్ ఏది మన ఆలుగడ్డ కలిపి చేసి అమ్ముతుంటే టైటానియం ఆక్సైడ్తో క్యాన్సర్ కారకం అది. మన టూత్ పేస్ట్ ఉంటుంది కానీ తోమి ఉంచేస్తాం మనం, అలా అడ్డగోలు వేసి మొత్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ మొట్టమొదటిలో మన ఎవరికైతే ఉన్నదో పివి రెడ్డికి నా అదే ఒకటే సూచన సలహా మానవత్వంతో, ఫుడ్ అడల్టరేషన్ చేసిన వాడికి ఏ అడల్టరేషన్ చేసిన వాడికి ఉరి శిక్ష అమలు చేయాలనేది వేయాలి. సెంట్రల్ వేయాలి, స్పెషల్ కోర్టులు పెట్టాలి. ఫుడ్ అడల్టరేషన్ చేసి ఎవడైతే ఉన్నాడో వాడిని ఉరిశిక్షణ వేయాలి ఏకంగా. నేను ఏమంటున్నా, ఉరిశిక్ష పడతా అంటే భయంలో ఉంటాడు కదా, దానికి స్పీడ్ డిస్పోజల్ పెట్టాలి. ఈ ఇండియన్ జ్యుడిషియరీ చట్టాలను నమ్ముకుని ఇన్ని కార్యక్రమాలు చేస్తారా సార్? నేను ఏమంటున్నా, చెయ్యాలంటే చేయొచ్చు, మోడీ అనుకుంటే చేయొచ్చు, వాళ్ళకి పెద్ద కష్టం కాదు. అయితే అటువంటి దాంట్లో ఇది ఉన్నది. ఫార్మా కంపెనీ తీసుడు 16,000 ఎకరాలు పెట్టినంత రేవంత్ రెడ్డి ఒకడే మింగిపోలేడు. ఎట్లా మింగుతాడు? మింగిన తర్వాత రికార్డు చెప్తుంది కదా. అదే అమరావతిలో మింగితే ఏమైంది ఉన్నది కదా. ఇక్కడ 16,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ డెవలప్ చేయాలంటే ఆయన ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి. దానికి వాళ్ళు చేస్తా అంటున్నారు. అది ఏ రకంగా చేయాలన్నది ఇంటర్నేషనల్ ఇప్పుడు తెలుసా మీకు? కాదు సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, సరే వీళ్ళ పార్టీ తరపున ఎలాగని మాట్లాడతారు, నేను మామూలుగా అడుగుతున్నా. ఇప్పుడు హెచ్యుని ఎందుకు ఏం చేద్దామని అంత రచ్చ చేశారు అక్కడ? అదొకటి. లగచర్ల విషయంలో ప్రతిదీ కూడా రాజకీయం చేయాలనేమో బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది అనేది వాళ్ళ వాదన. కానీ మేము అక్కడ మళ్ళీ దాని స్టాండ్ మార్చుకున్నారు కదా లగచర్ల మీద. ఏది వాళ్ళ ప్రపోజల్ పెట్టింది వేరు, తర్వాత స్టాండ్ మార్చుకోవడం మాట్లాడుకోవచ్చు. అది నేనేమంటున్నా, అది మాట్లాడుకోవచ్చు. మన దగ్గర ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఉన్న కాడికే చాలు. ఈ ఫార్మా కంపెనీస్ను వాళ్ళకు బయటకు దోలేయాలి. నాయన అయిపోయింది, మొత్తం పొల్యూషన్ వస్తుందండి. ప్రజల ఆరోగ్యం ముఖ్యమా నీకు? వాడు పెద్ద పెద్ద బడా నేతలు బడా కార్పొరేట్లు దోసుకోవడానికి ముఖ్యమా? నువ్వు అది నీకు పెట్టకుండా వీళ్ళు దొంగలు పొల్యూషన్ అంతా నేను చెప్తా కదా. నేను కుత్బుల్లాపూర్ చేసిన కాలి 4 నెలలే ఆడ మొత్తము బోర్ వాటర్లో బోర్లు వేసి బోర్లలో పంపింగ్
ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంతా ఎఫ్లూయెన్స్ అంతా ట్రీట్మెంట్ ప్లాంట్ కొట్టాడు వాడు. ఎందుకంటే ట్రీట్మెంట్ ప్లాంట్ కొడితే వానికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఆడ మినిమం ఫీజు కట్టాలి, ఎస్టీపీలా సివరేజ్ పంపించేస్తారు. అంత భయంకరమైన సిచ్యువేషన్ ఇక్కడ మొత్తం ఏదైతుందో తొత్తులు ఏదైతుందో ఉద్యోగస్తులు ఇక్కడ లంచగొండులు అయితే వాళ్ళను ఏదైతుందో నేను చెప్తాను వాళ్ళను ఒక 3 ఏళ్ళ వాళ్ళకు నిర్దిష్టమైన పనిష్మెంట్ సిస్టమ్ పెట్టాలి. ప్రతి ఒక్కరు తొత్తులు చెంచాగాలని తెచ్చి పెట్టుకుంటున్నారు, వీడు ఏది చెప్తే వాడు చేయడానికి రెడీ అవుతున్నారు. వాళ్ళకు విధానం అనేది లేకుండా పోయింది. అది కాకుండా ఇంకా చెప్తాను నెక్స్ట్ కాదు ఇప్పుడు పబ్లిక్ ఇంత మూసి మీద 1908 ఫోటోలు గీటోలు తీసి పెడితే వాళ్ళకి అర్థమవుతుంది. దాన్ని చెయ్యాలి. 1,50,000 కోట్లు అంటే మళ్ళీ రేపు రేవంత్ రెడ్డి వస్తుందా లేదా, అప్పటి వరకు అవుతుందా లేదా అది పక్క పెట్టాలి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉన్నది కదా, ఖచ్చితంగా చెయ్యాలి. చేసిన తర్వాత ఏదైతుందో సర్వే చేసి రీసెటిల్మెంట్ చేసిన తర్వాత తీయాలి. అంతేగాని ఏకంగా పెట్టి మొన్న కదా ఏదో మొన్న ఇక్కడ బాపుగాడి దగ్గర అదే అపార్ట్మెంట్ పోయి అది అన్నది, ఇక్కడ అపార్ట్మెంట్ పోయిన అన్నారు. అపార్ట్మెంట్కు బఫర్ జోన్లో ఎవడు పర్మిషన్ ఇచ్చిండు? కట్టంగా ఏం చేసారు? అప్పుడు ఎవడు వాడు కళ్ళు మూసుకున్నారా? క్రిమినల్ కేసు బుక్ చేయాలి పబ్లిక్ సర్వెంట్ మీద. నీకు ఐపీసీలో 1860లో ఐపీసీలో 2 సెక్షన్లు పెట్టిపోయిండు. కాదు సార్, అక్కడ 10 మీటర్లు అంటున్నారు, ఇప్పుడు 50 మీటర్లు అంటున్నారు. అప్పుడు 10 మీటర్లు ఉంటే చాలు అని అన్నారు. రూల్స్ ఎలా మారుతాయి అంటున్నారు? రూల్స్ ఎలా మారన్నది అప్పటి మాస్టర్ ప్లాన్ 1975 మాస్టర్ ప్లాన్ ఆల్రెడీ ఉంది, ఇప్పుడు కొత్త కాదు. 1975 మాస్టర్ ప్లాన్ అన్నది. మాస్టర్ ప్లాన్ తీయాలి, అందులో ఎవడు కట్టిండు, ఎవడు పర్మిషన్లు ఇచ్చిండు, వాళ్ళు చేయాలి. అపార్ట్మెంట్స్ కట్టినంత మాత్రాన వాళ్ళకి ఇప్పుడు ఏదో టీటీఆర్ ఇస్తాం అది అన్నది కాదు, ఆల్టర్నేట్ చూపెట్టాలి. ఇంకొకటి రియల్ ఎస్టేట్ అన్నది ఇప్పుడు మీరు 1964లో చండీగఢ్ సిటీ కొత్తగా ఫామ్ అయింది. యూనో లైక్ ఓవర్ బీజర్ మొన్న ఒకసారి పాపం ఆయన ఆర్కిటెక్ట్ విగ్రహం తీసి మళ్ళీ లెవెల్తో పెట్టారు కదా అక్కడ పార్లమెంట్లో, జాగా కరువు అయినట్టు 100 ఎకరాల జాగాల ఢిల్లీలో జాగా దిక్కులేనట్టు ఆయన తీయాల్సిన అవసరం ఏముంది? ఇంకొంది పెట్టాలి. లీక్ ఓవర్ బీజర్ నీ న్యూఢిల్లీ స్థాపితం చేసింది ఆయనే, డిజైన్ ఏదైతే ఆర్కిటెక్టు లికోర్ బిజర్ న్యూఢిల్లీకి ల్యూటెన్స్ బంగ్లాస్ ల్యూటెన్ విగ్రహం తీసారు. ఆ బంగ్లాస్ డిజైన్ చేసింది ఆయనే, ఫ్లోర్ హైట్ పెట్టింది ఆయనే, ఎఫ్ఎస్ఐ పెట్టింది ఆయనే. ఆయన విగ్రహం తీసి ఇంకొంత పెట్టాడు. అరే వాడు ఎవడోని మొన్న బ్రెజిల్లో ఒక అతనికి మనం పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. ఇవిలే అది మనిషి వ్యక్తిత్వం, వాడు అక్కడోడ ఇక్కడోడ కాదు. నువ్వు ఇవాళ పద్మశ్రీ అవార్డు ఎవరు చచ్చిపోయినాక కూడా తెలంగాణకి వెళ్ళి మన ఎవరు పాపం సిపి బ్రౌన్ తెలుగు ఫస్ట్ తెలుగు ఇంగ్లీష్ డిక్షనరీ ఆయన రాసింది. అది అంత ఘనమైన చరిత్ర మాతృభాష లేని వాళ్ళకు పెట్టారు. ఎటువంటిది ఏదైతుందో వీళ్ళు విద్యా విధానం చక్కగా లేదు, హౌసింగ్ విధానం చక్కగా లేదు, తర్వాత హెల్త్ విధానం చక్కగా లేదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను చెప్తా, ఈ 16,000 ఎకరాలలో కూడా ఏదైతుందో డెవలప్మెంట్ రేషియో టైప్లో పోయి చెయ్యాలి. ఇంకొకటి ఇరిగేషన్ గురించి అంటే నేను ఒకటే చెప్తా, మన పల్నాటి వెంకటరెడ్డికి ఒకటే సింపుల్ సజెషన్. ఎప్పుడు 1975లోనే డాక్టర్ కేఎల్ రావు ఏదైతుందో ఇరిగేషన్ ప్రాజెక్టు గంగా కావేరీ లింకు 2700 కిలోమీటర్లు అప్పుడు ప్రపోజల్ ఇచ్చిండు. కాంగ్రెస్ పండబెట్టింది, ఇప్పుడు బీజేపీ పట్టించుకున్నది లేదు. దాన్ని తీసుకొస్తే దేశం మొత్తం సస్యశ్యామలం అవుతుంది కదా. కాళేశ్వరం పక్కబెట్టరి రివర్స్ లింక్ ప్రాజెక్టు టేకప్ చేయడానికి ఉంటుంది. వీళ్ళు 54,000 కిలోమీటర్లు నేషనల్ హైవేస్ వేసుకున్నారు. దాంతో ట్రాన్స్పోర్ట్ ఇన్కమ్ ఉందన్నది కాదు కదా. నీకు వాటర్ ముఖ్యం. రాను ఏదైతుందో భయంకరమైన వాటర్ సిచ్యువేషన్ ఉంటుంది. ప్రపంచంలో 100 లీటర్ల నీరు ఉంటే అందులో 2 లీటర్లే మంచినీళ్ళు, మిగతా 98 ఉప్పు నీళ్ళు, పనికిరాని నీళ్ళు, మినరల్ పొల్లు ఏదైతే ఉందో మొత్తం ఫ్లోరిన్ కాంటెంట్ రకమైన ఉంటాయి. అది పట్టేసి ప్రజా సమస్యలను పక్కకు పెట్టేసి వీళ్ళు ఏదైతే ప్రాజెక్టుల మీద ఓడు కాదు చేసేది ఉన్నది ప్రజలకు ఏదైతే ఉందో మస్తు. ఇంకోటి నిన్న 100 రోజుల పాలన అని పెట్టారు కాంగ్రెస్. ఇదే కార్తీక్ నేను చెప్తా. రెవెన్యూ ఒకటి ఉన్నదా చెప్పమను? రెవెన్యూ ఒకటి ఉందా నీకు? ఇప్పుడు భూభారతిలో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు ధరణిలో 33 మాడ్యూల్స్ ఉంటే భూభారతిలో ఏమున్నాయి? సర్వే మాడ్యూలే మీకేసారు వాళ్ళు. నెక్స్ట్ అదే అడుగుదాం అనుకుంటున్నా, మీరు అదే గుర్తు చేశారు. ఇప్పుడు నిజంగా కార్తీక్ గారు ఫైనల్గా మీరు నిజంగా ఈ 100 రోజుల పాలనని పెట్టారు. సో రెవెన్యూకి సంబంధించి ఇప్పుడు ఆయనే కాదు ఎవరైనా అడుగుతారు, దాని మీద అసలు మాట లేదు, మంతి లేదు. ఇప్పుడేమో ఈ 16,000 లక్షల రూపాయలు ఎకరాల ల్యాండ్ విషయంలో మాత్రానికి ఏదో ఒక రాజకీయం జరుగుతుందనేది మీరు ఎందుకు ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ప్రతిపక్షాలకు కానీ ఎందుకు క్లియర్గా చెప్పలేకపోతారు సార్?
రెవెన్యూ దానిపైన మళ్ళీ సపరేట్ డ్రైవ్ పెడతాం దానిపైన దట్ ఈస్ ఓన్లీ ఫర్ స్పెషల్లీ అంటే అందులో మళ్ళీ వేరే మిక్స్ లేకుండా ఒక్కటే కార్తీక్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్తా ప్రభుత్వ ప్రణాళిక అట్లా కాదు, ప్రభుత్వ ప్రణాళిక అట్లా కాదు, ప్రభుత్వ ప్రణాళిక కాదు. నువ్వు రాక ధర మీద మొత్తుకొని రాగానే మీరు పెట్టింది ఏంది? భూభారతి మీద భూభారతిలో నీ చట్టం ఏం రాసింది? గతంలో చట్టాలు ఏం చెప్తున్నాయి? నువ్వేవో ఎక్స్పర్ట్ ఫీల్డ్ మాకంటే సూపర్ సీనియర్ 85 ఉన్నోళ్ళు 85 ఏళ్ళు ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు పోయి మీటింగ్ పెట్టినంత కూడా లేదు, సలహాలు సూచన లేదు. నిన్న మొన్నటి పోరాళ్ళకు ఆటో మెకానిక్లకు రోల్స్ రాయిస్ కార్ అప్పచెప్పినట్టు నీకు రికార్డ్ మెయింటెనెన్స్ ఒక్కరిని చెప్పమని కార్తిక్ నీకు సిస్టమ్ 1001 వేదిక మనమే మాట్లాడుకున్నాం. సారే అప్రిషియేట్ చేసిండు. ఈరోజు మళ్ళీ ఇట్లా అంటున్నాం తెలియదు దాని గురించి ఏమంటారు అంటే ఇట్లా ఎందుకు అంటారో తెలియదు అంటారు. మళ్ళీ సబ్జెక్ట్ గురించి తెలియదు అంటలేను. సారే ఆ రోజు అభినందించారు, మళ్ళీ సార్ ఇట్లా అంటున్నారు. అంటే ఈ మార్పు ఎందుకు? నేను అభినందించడం కాదు, పెట్టిందానికి అభినందించిన కార్తిక్. మీరు పెట్టిన చట్టం ఏం చెప్తున్నది? చట్టంలో ప్రొసీజర్ ఏముంది? గతంలో ఏం జరిగింది అన్నది మీకు ఒకరికన్నా అవగాహన ఉందా? మీ దాంట్లో ఉన్న వాళ్ళకు నో మీరు అట్లా అంత సింపుల్ గా చెప్పొద్దు. 100% నీకు చెప్తా కదా. ఏమంటున్నా అంత ఈజీగా తెలియదు, అంత ఈజీగా తీసేయొద్దు. ఏమంటున్నా ఆడ ఏం రోల్స్ రాయల్ కార్ తీసుకొచ్చి మెకానిక్